సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు వేణు యాదవ్ అండి. ఇక్కడ లోకల్ లోకల్ ఇక్కడనే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఏ ఏరియా సార్ ఇది? ఏజీ కాలనీ నటరాజ్ నగర్. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్లో సమస్యలు, వర్షాకాలం. సరే వర్షాలు అయితే పడట్లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. వర్షాలు పడితే నాలాలు నిండిపోవడం, రోడ్ల మీదకి రావడం, వర్ష ప్రభావం మనకు క్లియర్ కనపడుతుంది. సో ఏంటి మీ ఏరియాలో సమస్యలు అంటే మెయిన్ ఈ స్ట్రీట్ లైట్స్, ఎక్కడైనా సీసీ కెమెరాలు రోడ్ మీద గవర్నమెంట్ ఉంటే అవన్నీ పలగొట్టేయడం, ఇగో ఇలా అక్రమంగా పార్కింగ్లు చేయడం, ఖాళీ జాగా దొరుకుతుంది రోడ్డు మీద పార్కింగ్లు చేసేసారు. అంతా చెత్త స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. మూటలు కట్టుకొచ్చేసి వేసి వెళ్ళిపోతుంది. ఇది డంప్ యార్డ్ కాదు, ఇదంతా కూడా రోడ్డు కంటిన్యూ రోడ్డు ఆపేశారు. ఫండ్స్ లేవు గవర్నమెంట్ దగ్గర. అది రోడ్డు మన రాజీవ్ నగర్ లోకి కలుస్తుంది. ఇది ఇప్పటికీ ఇది దత్తాత్రేయ గారు చేశారు, మాకు అప్పుడు తెలుసు. ఈ రోడ్డు ఇక్కడికి స్టాప్ అయిపోయింది. ఇది మాస్టర్ గారు చేసిన ఆ రోడ్డు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ జాగా అయితే దత్తాత్రేయ గారు దీన్ని వాళ్ళతో అడిగి పర్మిషన్ తీసుకొని రోడ్ చేశారు, డబల్ రోడ్. అది ఇక్కడ నుంచి కంటిన్యూ కాలేదు. మరి పరిస్థితి చూస్తే మరి డెవలప్మెంట్ అటు అంత మాత్రం మీ ఏజీ కాలనీ, ఇది ఏజీ కాలనీ. ఇక్కడ వచ్చి ఇది స్లమ్, నటరాజ్ నగర్, సుల్తాన్ నగర్. ముస్లిమ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అట్లా ప్రభావం ఎవరు లేదు. మా హిందూస్ కూడా ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఉన్నారు. సరే మరి ఏంటన్నా, ఇప్పుడు సర్ర అనేది ఒకటి వస్తుంది, అదే విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికలు ముందు వస్తాయా లేకపోతే ఏదో తెలియదు కానీ, బట్ సర్ర మిషన్లో చాలా మందికి చేయడం చాలా మంచిది. ప్రతి 10 years ఒకసారి చేయాలి కానీ ఇది ఎప్పుడో 22లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మీకు తెలుస్తుందా సర్ర అంటే? తెలుసు అండి. దొంగ ఓట్లు తీసేస్తున్నారు అంతే కదా. దొంగ ఓట్లు అంటే డబల్ ఓటింగ్ కానీ, డెత్ ఓట్స్ కానీ, షిఫ్టెడ్ ఓట్స్ కానీ, ప్లస్ మీకు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, మన మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇప్పుడు ఇండియాలో ఒకటే ఓటు, ఒక ఆధార్కి ఒక ఓటు, అంతే. అది చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు, చేస్తున్నారు. కొంతమందికి తెలియట్లేదు, చదువుకోలేదు. చాలా సింపుల్. అది ఒకసారి దగ్గరకు వచ్చే పరీక్ష పేపర్ మీద పెన్ను పెట్టే వరకే భయం. వస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సింది ఓన్లీ ఫోన్ నంబరు, వాళ్ళ ఆధార్ నంబరు, వాళ్ళ సెల్ నంబర్, అంతే. అవి 3 ఇచ్చేస్తే చాలు. ఇంకోటి వాళ్ళ ఫాదర్ ఎవరిదన్నా బిఎల్ఓలో చేస్తున్నారంట. బిఎల్ఓలో చేస్తున్నారు, బిఎల్ఏలు కూడా చేస్తున్నారు. పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి, ఆ పార్టీల నుంచి కూడా వస్తున్నారు. సార్ మరి ఏంటి సార్, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, మరి ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏ పార్టీకి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నాకు తెలిసి ఈసారి ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు అన్ని పార్టీలే చూశారు, బీజేపీది చూడలేదు కాబట్టి బీజేపీకి ఒకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉందంటారు? కంపల్సరీ అండి. ఈసారి తర్వాత మీరు చూడండి. ఎందుకంటే మీ జూబ్లీహిల్స్ అంటున్నారు, మరి మొన్న కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కదా. ఉప ఎన్నిక కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది అందరికీ తెలుసు. అది డబ్బులు ఇచ్చేసి గెలిపించుకున్నారు. అలాంటివి ఇక అలా పైసలు ఇవ్వాలంటే కాదు. ఇది అదేదో మామూలు ఎలక్షన్ కాబట్టి అయిపోయింది. సర్ర వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు నీకు దొంగ ఓట్లు పడ్డానికి ఉండదు. ఒక్క ఓటు ఒక్కరే వేయాలి, అంతే. వాళ్ళు ఎక్కడ ఆంధ్రాలో ఉండని, తెలంగాణలో ఉండని, ఇక్కడ బెంగాల్లో ఉండని, బీహార్లో ఉండని, అంతే. ఈ దీనివల్ల మనకు ఫ్యూచర్లో మనం ఇంటి దగ్గర కూర్చొని కూడా ఓటేసే సిస్టమ్ వచ్చేటట్టు కనబడుతుంది ఈ సర్వ వల్ల. ఓకే. సో దానివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇదంతా కూడా రివైజ్డ్ చేస్తున్నారు. ఇంత సిస్టమేటిక్, ఇంత కంప్యూటరైజ్డ్ వచ్చినాక కూడా దీన్ని పార్టీలు కొన్ని వ్యతిరేకించాయి. అయినా కూడా దీన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మన ఇండియాలో దీన్ని పెట్టడం వల్ల దొంగ ఓట్లు కానీ కరెక్ట్ ఓటింగ్ జరుగుతుంది, కరెక్ట్ పార్టీలు గెలుస్తాయి. సరే మరి ఇప్పుడు అధికార పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ మనం మీరే అన్నారు ఏ రకంగా గెలిచిందో అని అన్నారు, మరి సార్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితులు రావని గ్యారంటీ ఏమైనా ఉందా? ఆశపడే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుందొచ్చు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటేపించుకున్నారు, పనులకు వెళ్తే ఏం అడుగుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు. అక్కడికి వెళ్ళిపోయి పని కావాలంటే ఎవడని డబ్బులు అడుగుతాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే ఎవరు అడగరు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసేసుకుంటుంటారు. అప్పుడే పనులు అవుతాయి. అదే అధికార పార్టీ కదా, దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏది కాంగ్రెస్ కా ఇప్పుడు నెక్స్ట్ అంటున్నారా? ఇంకో 2 ఏళ్ళు ఉంది కదా, పని ఎక్కువ చేస్తారు. ఏమీ ఉండదు. మళ్ళీ దాని తర్వాత 3 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఉండరు కదా. దానివల్ల దానికి ఏం ప్రభావం ఉండదు. కాలనీ ఇది స్థానిక ఎలక్షన్లు కాబట్టి కొంచెం కొత్త పార్టీలు రావాలని కూడా అందరు ఆశిస్తున్నారు. మేము కూడా దానికే వేద్దామని అనుకుంటున్నాం. మంచి కొత్త పార్టీకి వేయాలనుకుంటున్నాం. కొత్త పార్టీలు అంటే 2 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒకటి ఉంది, అండ్ కవిత. కరెక్టే.
కానీ కవిత పార్టీకి పాత పార్టీ అది. పవన్ కళ్యాణ్ది బీజేపీది కలిసే కూటమి కాబట్టి దానికే కలిసి వెళ్తారంటారా? కలిసి వెళ్తారు. ఇక్కడ కూడా అదే వెళ్తుంది. అంతేనా? కలుస్తారు. లోకల్ మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. సరే, మరి ఇంకొకటి, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు అనేది చాలా మంది మాట్లాడతారు. కానీ బస్సు అయితే ఉంది, 200 యూనిట్లు కరెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా మరి మీకు ఇక్కడ ఏమి రావట్లేదు? ఈయన 200 యూనిట్లు అంటే ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటే రోజు 3 యూనిట్లు కాలుతుంది. ఎంత 150 అయిపోయింది. దాని తర్వాత టీవీ ఉంటుంది, తర్వాత ఐరన్ బాక్స్ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. అవన్నిటి కలిపితే 200 పైన వస్తుంది, కానీ 200 లోపల ఎవరికి రాదు. అదేమి గుడిసెలు లేవు, ఇక్కడ ఏం లేవు. గుడిసెలో కూడా టీవీలు ఉన్నాయి ఇవాళ రేపు. కంప్యూటర్లు, ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు చేసుకుంటారు. 200 యూనిట్లు చాలా, అది ఒక ఫెయిల్యూర్. అది కూడా అది ఎవరికి రాదు కూడా పెట్టారు. గ్యాస్ ఏది గ్యాస్ ఏమి ఇస్తున్నారు? అది సెంట్రల్ గవర్నమెంట్ది, ఇక్కడ స్టేట్ ఏం సంబంధం. సబ్సిడీ 500 ఇస్తున్నారు కదా గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది అది. స్టేట్ స్టేట్ ఏడిచ్చారు, ఎక్కడ ఇవ్వనే లేదే, ఇవ్వలేదు, లేదు, నడుస్తలేదు. ఏం ఆ బస్సు ఏదో ఒకటి ఉచితం ఇచ్చారు, అదొకటి తిరుగుమని చెప్పేసి ఇచ్చేసారు అంతే, ఇంకా వేరే ఏం లేవు. బీఆర్ఎస్ ఛాన్స్ ఉండదు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? అయిపోయింది, దోసుకొని వెళ్ళిపోయింది. కాంగ్రెస్ని సగం అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు. ఇంకా నెక్స్ట్ కొత్త పార్టీకి ఇస్తారు ఇవన్నీ. ఈసారి కొత్త పార్టీ కంపల్సరీగా వస్తుందని అందరు ఆశిస్తున్నారు. మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.